అందరికీ నమస్కారం. తెలుగు కథామాలికకు స్వాగతం. మొదటిసారి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్యామల ఎదురుగా ఉన్న గేట్ వైపు వస్తున్న వాళ్లను చూడగానే తన ముఖం తిప్పేసుకుని తన కస్టమర్ని హ్యాండిల్ చేయటం ప్రారంభించింది. ఆమె ముందు ఉన్న దృశ్యాన్ని మర్చిపోయి తన పనిలో నిమగ్నమై ఉంది. ఎగ్జిబిషన్లో పెద్ద సంఖ్యలో ప్రజలు ఉన్నారు. ఆమె షాప్లో ఆమె చేసిన ప్రత్యేక దుస్తుల డిజైన్లు బాగా ఆదరణ పొందాయి. ఇది సంస్థకు విశేషమైన విజయాన్ని అందించింది. ఆమె గేట్ దగ్గర ఏం చూసిందో కానీ ఆమె ముఖం కోపంగా మారిపోయింది. అందరూ గ్రౌండ్లోకి వెళ్ళి స్టేజి ముందున్న గ్యాలరీలో కూర్చున్నారు. శ్యామల కూడా తన షాపులో మిగిలిపోయిన సామాన్లన్నీ సర్దుకుని స్టేజ్ దగ్గరికి తన భర్త రాఘవయ్య గారితో అలాగే ఆ సంస్థ నిర్వాహకుడితో కలిసి ఆ గ్యాలరీలోకి వెళ్ళి కూర్చుంది. పోటీ ఫలితాలు తెలుసుకోవటానికి అందరూ వేదిక వైపు వస్తున్నారు. కొంతమంది ప్రత్యేక అతిథులను కూడా ఆహ్వానించారు. మరియు కస్టమర్లు కూడా ఉత్సాహంతో ఉన్నారు. వారి లక్కీ డ్రా తీయటం కూడా మొదలుపెట్టారు. 2 సంవత్సరాల క్రితం నేను వదిలి వెళ్ళిన నా ఊరికి ఈరోజు నేను మళ్ళీ రావాల్సి వచ్చింది. వారు మళ్ళీ నా ముందుకు వస్తున్నారు. రాఘవయ్య గారేమో కార్యక్రమాలను ఆస్వాదించటంలో మునిగిపోయారు. నేను ఆలోచనలో పడ్డాను. నిన్న మీ ఇంటి నుండి పెద్ద శబ్దం వస్తుంది. మీ కోడలు మీ ఆయన మీద ఎందుకు అరుస్తున్నట్టు ఉందే అని పొరుగింటి మమత అడిగింది. ఆమె గోపీని తిట్టింది, మా ఆయనను కాదు అన్నది శ్యామల. అరే శ్యామల, అది నేనే విన్నాను. నువ్వు నాతో ఎందుకు అబద్ధం చెప్తున్నావు అంటూ మరీ ప్రశ్నించటం మొదలుపెట్టింది మమత. ఇక మమత వినదు అని శ్యామల లోపలికి వెళ్ళిపోయింది. రాఘవయ్య గారు లోపల నుండి మౌనంగా వింటూనే ఉన్నారు. ఎందుకంటే మమతకు ఇరుగు పొరుగు విషయాలు తెలుసుకోవటం అంటే చాలా ఇష్టం. అత్తగారు మామగారు ఇద్దరూ చదువుకున్నప్పటికీ తమ ఇంట్లో ఇలా జరగకుండా ఆపలేకపోతున్నారని వినికిడి. పెళ్ళై వచ్చిన తర్వాత కోడలు ఒక్క పని చేసేది కాదు. అన్నీ అత్తగారే చేసుకునేవారు. అయినా కూడా ప్రియాంక ఎప్పుడూ అత్తగారిని తిడుతూ ఉండేది. సాయంత్రం ఇంటికి వచ్చిన కొడుకు తన భార్యతో, ప్రియా, ఇంట్లో ఏమైనా ప్రాబ్లమా అని అడిగాడు. అమ్మా నాన్న ఉంటే నీకేమైనా సమస్య ఉందా అన్నాడు. ఏం సమస్య అంటారేమిటండి? ఇంట్లో ఉన్న ప్రాబ్లం నీకేం తెలుస్తుంది? నేను రోజంతా వాళ్లతోనే ఉంటాను, వాళ్ల పని అంతా చేస్తాను. కానీ వాళ్ళేమో హాయిగా రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. నా ఫ్రెండ్స్ రాగానే ఇద్దరూ ఆ చినిగిపోయిన బట్టలు వేసుకుని వాళ్ల ముందు నిలబడతారు. నాకేమో నామోషీగా ఉంటుందో మీకేం తెలుస్తుంది? నా ఫ్రెండ్స్ నన్ను ఎగతాళి చేస్తారు. నేనేమో మోడ్రన్గా ఉండాలని అనుకుంటాను. నేను మోడ్రన్ డ్రెస్సులు వేసుకున్నా మీ అమ్మా నాన్నకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. నన్ను అదోలా చూస్తూ ఉంటారు. నేనేదో పెద్ద నేరం చేసినట్టుగా అన్నది భార్య. మీరే మీ అమ్మా నాన్నకు చెప్పండి అన్నది ప్రియాంక. సరే, సమయం వచ్చినప్పుడు చెప్తాన్లే అని శేఖర్ దాటవేశాడు. ఇది చూసిన తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. కొన్ని రోజుల తర్వాత శేఖర్కి విదేశాలలో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం రావటంతో తన ఇంటి బాధ్యతలన్నీ భార్య ప్రియాంకకు అప్పగించాల్సి వచ్చింది. ఇక ఇంట్లో తనదే రాజ్యమైపోయింది. శ్యామల మరియు రాఘవయ్య గారు ఇంట్లో కొడుకు లేడు కాబట్టి ఆ బాధ్యత అంతా వాళ్లే తీసుకున్నారు. కానీ కోడలకు అది నచ్చేది కాదు. ఇక ఇంట్లో ఎవరూ లేకపోవటంతో అర్ధరాత్రి వరకు ఫ్రెండ్స్తో తిరిగి రాత్రి తాగి తుల్లుతూ ఇంటికి వచ్చేది కోడలు. అది చూసి రాఘవయ్య గారు సిగ్గుతో తలదించుకుని గదిలోకి వెళ్ళిపోయేవారు. తనకు ఎన్ని మంచి మాటలు చెప్పినా కూడా వినేది కాదు. కానీ వీళ్ళేం చేస్తారు? అత్తగారు మామగారు చాలా విసిగిపోయారు. తమ కొడుకు ఇంట్లో లేడు, అది తమ బాధ్యతగా భావించి ప్రియాను చూసుకుంటున్నారు వాళ్ళు. కానీ ప్రియా రోజుకు దుష్ప్రవర్తన అన్ని హద్దులు దాటింది. ఆహారంలో ఉప్పు తక్కువగా ఉంటే ఆమె కోపంతో ఆహారాన్ని నేళ్ల మీద పడేసేది. ప్రతి చిన్న విషయానికి పెద్ద గందరగోళం చేసేది. తిరిగి శ్యామల గారి మీదే అరిచేది. పాపం శ్యామల ఏం చేస్తారు? ఆహారాన్ని శుభ్రం చేసేది.
మీ కొడుకు బయట ఉన్నాడు కాబట్టి మీరు మీ పెత్తనం చెలాయించాలనుకుంటున్నారా? ఇక్కడ అలాంటిదేమీ జరగదు అంటూ నానా మాటలు అనేది. కానీ శ్యామల కానీ రాఘవయ్య గారు కానీ తనకేమీ అడ్డు చెప్పేవాళ్ళు కాదు. ఎందుకంటే కొడుకు ఊర్లో లేడు కాబట్టి వాళ్ళకి ఏం చేయాలో తోచేది కాదు. ఒకరోజు శ్యామలాదేవి వంట చేసి కోడలికి భోజనం తీసుకుని వచ్చింది. భోజనం చేస్తూ ఉండగా ఈ కూరలో ఉప్పు లేదు, కారము లేదు అంటూ భోజనాన్ని టేబుల్ మీద నుంచి కిందకు తోసేసింది. దాంతో కోపం వచ్చిన శ్యామలాదేవి తను ఇక సహించలేకపోయింది. అలాగే కోడలికి ఎదురు తిరిగింది. కోడలు ప్రియ ఇదే అదనుగా భావించి అత్తగారిని మామగారిని కొట్టి ఇంటి నుండి బయటకు పంపించేసింది. అలాగే ఇది విని మమత బయటకు వచ్చింది. అప్పటికే శ్యామల, రాఘవయ్య గారు రోడ్డు మీద ఉన్నారు. ఇన్ని రోజులు నేను చెప్తే నీ కోడలు గురించి నువ్వు వెనకేసుకొచ్చావు కదా, ఎంతో పొగిడేదానివి నీ కోడల్ని. మరి ఇప్పుడు చూసావా, నిన్నే ఇంట్లో నుంచి గెంటేసింది అని ఎగతాళిగా మాట్లాడింది. అలాగే ఇంకా చాలా అవమానకరంగా కూడా మాట్లాడింది. ఇక ఈ సమయంలో ఆమెతో మాట్లాడే పరిస్థితి శ్యామల గారికి లేకపోయింది. వాళ్ళు గుండెను రాయి చేసుకుని అక్కడి నుండి బయలుదేరిపోయారు. నడుచుకుంటూ వెళ్తూ వెళ్తూ చాలా దూరం వెళ్ళారు. వాళ్లకు చాలా దాహం వేస్తుంది. చాలా దూరం నడిచిన తర్వాత ఒక పెద్ద ఇంటి ఆవరణలో త్రాగునీటి కుండలు చూశారు. అక్కడికి వెళ్ళి రాఘవయ్య గారు, మాకు చాలా దాహంగా ఉంది, ఈ నీటిని తాగవచ్చా అని అక్కడ ఉన్న వాచ్మెన్ని అడిగారు. అవునండి, ఈ నీటిని దారిన వెళ్ళేవారు తాగటం కోసమే ఇక్కడ ఉంచారు మా అమ్మగారు అన్నాడు. రాఘవయ్య గారు వెంటనే ఒక గ్లాస్తో నీటిని తీసుకుని తృప్తిగా తాగారు. అలాగే శ్యామలకు కూడా ఒక గ్లాస్ నీటిని తెచ్చి ఇచ్చారు. అది చూసిన శ్యామల భర్తతో, ఇప్పుడు చాలా తృప్తిగా ఉన్నట్టుంది మీకు అన్నది. అది కాదు శ్యామల, నేను తాగిన నీళ్ల వల్ల నాకు తృప్తి కలగలేదు. ఈ నీళ్లు వాళ్ళు తమ కోసం కాకుండా దారిలో వెళ్ళే వాళ్ళ కోసం ఉంచారు చూడు, ఆ ఇంట్లో ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉందో ఊహించుకో అంటూ రాఘవయ్య గారు అన్నారు. ఇద్దరూ ఒకరికొకరు దగ్గరగా నిలబడి మాట్లాడుకున్నారు కొంచెంసేపు. అలాగే అక్కడే దగ్గరలో ఒక చెట్టు నీడలో విశ్రాంతి తీసుకున్నారు. కొంచెంసేపు కళ్ళు మూసుకొని వాళ్ళ బాధలను గుర్తు చేసుకున్నారు. ఈ సమయంలో ఎంత ఏడ్చినా ఏం లాభం అనుకున్నారు. ఇద్దరూ తమకి ఆసరాగా మారాల్సిన కోడలు ఇప్పుడు తమల్ని ఇంటి నుండి వెళ్ళగొట్టింది అనుకుంటూ ఆ రోజు ఇద్దరూ అక్కడే కూర్చున్నారు. సాయంత్రం వరకు బాగా తిరిగిపోయి అలసిపోయి ఉండటం వల్ల ఇద్దరికీ నిద్ర పట్టేసింది. సాయంత్రం వాచ్మెన్ వచ్చి, అంకుల్ అంకుల్ ఈ టీ తాగండి అని వాళ్లను తట్టి లేపాడు. టీనా అన్నారు రాఘవయ్య గారు. అవును, మీరు ఇక్కడ చాలాసేపటి నుండి కూర్చున్నారని మా మేడం మీకు టీ పంపింది అన్నాడు వాచ్మెన్. శ్యామల, ఈ ప్రపంచంలో చెడ్డ వ్యక్తులే కాదు మంచి వ్యక్తులు కూడా ఉన్నారని నిరూపించారు వీళ్ళ మేడం అంటూ తృప్తిగా టీ తాగి, చూడు శ్యామల, ఎంత గొప్ప మనసో ఆవిడది. మన వాళ్లే మనను ఎంత సహాయం చేసినా కూడా మనల్ని ఇంట్లో నుండి గెంటేశారు. కానీ ఈవిడ ఎవరో చాలా మంచి వ్యక్తిలా ఉంది కాబట్టి మన కోసం టీని పంపించింది అన్నారు రాఘవయ్య గారు. రాత్రవడం వల్ల చెట్టు కింద కూర్చోవడం కష్టంగా అనిపించింది వాళ్లకు. దాంతో వాళ్ళిద్దరూ లేచి అక్కడి నుండి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు వెళ్ళిన తర్వాత అదే స్త్రీ లోపల నుండి బయటకు వచ్చి వాచ్మెన్ని వారి గురించి అడిగింది. అప్పుడు అతను ఆమెతో చెప్పాడు ఆ వ్యక్తులు వెళ్ళిపోయారని. ఆమె వాచ్మెన్తో చెప్పింది, వాళ్ళు చాలా బాధల్లో ఉన్నట్టున్నారు, అందుకు నేను వాళ్లకు ఆశ్రయం ఇవ్వాలనుకున్నాను, కానీ ఇప్పుడు చాలా ఆలస్యం అయిపోయింది అంటూ లోపలికి వెళ్ళిపోయింది. ప్రియాంక తన భర్తకు ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్పింది. అప్పుడు శేఖర్, ఏం పర్వాలేదు, నువ్వు మంచి పనే చేశావు, కానీ వాళ్లకు ఈ ఊర్లో ఎవరున్నారు, వాళ్ళెక్కడ ఉంటారు, వాళ్లకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి వాళ్ళు మళ్ళీ ఇంటికే వస్తారు, అప్పుడు వాళ్ళని అనాథాశ్రమం పంపించేసే అన్నాడు. తన తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా లేకుండా
భార్యనే సపోర్ట్ చేశాడు శేఖర్. శ్యామల మరియు రాఘవయ్య గారు ఒక బస్సు ఎక్కి కూర్చున్నారు. కానీ వాళ్లకు ఎక్కడికి వెళ్లాలో తెలియదు. ఆ బస్సు ఎటువైపు తీసుకెళ్తుందో అటువైపే వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. ఆ నగరం వదిలిపోతూ కష్టపడి నిర్మించుకున్న ఇంటిని వదిలిపెట్టి వెళ్తున్నందుకు చాలా బాధపడ్డారు. వాళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ వాళ్ళిద్దరినీ ఆపటానికి ఎవరున్నారక్కడ? ఏదో తెలియని ఊరుకు చేరుకున్నారు. ఆ రాత్రంతా ఆ స్టేషన్లోనే బెంచ్ పైన గడిపి ఉదయం లేచి బయటకు వచ్చేసరికి రాఘవయ్య గారికి శరీరం చాలా బలహీనంగా అనిపించింది. తన భార్యతో చెప్పాడు, శ్యామల, నాకు చాలా ఆకలి వేస్తుంది అని. ఎదురుగా ఉన్న ఒక హోటల్ దగ్గరికి వెళ్ళి, బాబు, నాకిక్కడ ఏమైనా పని దొరుకుతుందా? నేను వంట బాగా చేస్తాను అనింది. అప్పటికే ఆ హోటల్లో వంట చేసే వ్యక్తి రాకపోవటం వల్ల ఆ హోటల్ యజమాని, మీకు వంట చేయటం బాగా వచ్చా అని అడిగాడు. అవును బాబు, నేను వంట బాగా చేస్తాను. నేను చేసే పనికి బదులుగా మాకు కొంచెం ముందుగా భోజనం ఇవ్వాలి అని అడిగింది. సరే, అయితే ఈ వస్తువులు తీసుకొని ముందు మీరు వంట చేసుకొని తినండి, తర్వాత నేను మీకు పని ఇస్తాను అన్నాడు. సరే బాబు అంటూ తను వంట చేసి రాఘవయ్య గారికి భోజనం పెట్టింది. ఇంతలో అక్కడికి మరొక వృద్ధుడు వచ్చాడు. అప్పుడు భార్యాభర్తలిద్దరూ వారు తింటున్న అన్నంలో నుండి కొంచెం అన్నం తీసి ఆ వృద్ధునికి ఇచ్చారు. ఇదంతా కూడా ఆ హోటల్ యజమాని గమనిస్తూ ఉన్నాడు. అతను మనసులో ఇలా అనుకున్నాడు, వీరికి భోజనానికి చాలా ఇబ్బందిగా ఉంది, కానీ వాళ్లకు దొరికిన దాంట్లో కొంచెం భోజనం ఆ వృద్ధునికి ఇచ్చారు. వీళ్ళు ఎంత దయాగుణం కలవారు అని అనుకున్నాడు. ఇంతలో ఆ హోటల్కి కస్టమర్స్ కూడా రావటం ప్రారంభమయ్యింది. కానీ ఆ హోటల్లో పనిచేసే అతను ఇంకా అప్పటికీ రాలేదు. అప్పుడు శ్యామల గారు, నేను వంట చేస్తాను బాబు అంటూ వెళ్ళి ఆ హోటల్లో వంట చేసి ఆ వచ్చిన కస్టమర్స్కి కూడా భోజనాలు అందించింది. ఇంతలో ఆ వంట చేసే వ్యక్తి కూడా వచ్చేశాడు. కొంచెం ఆలస్యంగా వచ్చినందుకు హోటల్ యజమానిని క్షమాపణ అడిగాడు. సరే అమ్మా, ఇప్పుడు మీరు కూర్చోండి, ఆ వ్యక్తే వంట చేస్తాడు అంటూ శారదాదేవిని కూర్చోమని చెప్పాడు. హోటల్ యజమాని ఆవిడకు కొంచెం డబ్బులు ఇవ్వబోయాడు. కానీ శ్యామల గారు అందుకు నిరాకరించారు. మాకు డబ్బులు వద్దు బాబు, మాకు తినటానికి నువ్వు ఆహారాన్ని ఇచ్చావు కాబట్టి మాకు డబ్బు అవసరం లేదు అన్నది. అప్పుడు హోటల్ యజమాని, అమ్మా, మీ మనసు చాలా గొప్పది, ఎందుకంటే మీరు తింటున్న ఆహారం తీసి వేరే వ్యక్తికి ఇచ్చారు. మీరు పని చేసి వెళ్ళిపోకుండా మళ్ళీ తిరిగి నాకు కస్టమర్లను కూడా వెనక్కి పంపకుండా వాళ్లకు కూడా వంట చేసి పెట్టారు. ఇంత దయగల వారిని నిరాశ్రయులను చేసినది ఎవరు అని ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. అతను వారి గురించి తెలుసుకోవాలనుకున్నాడు. కానీ శ్యామల గారు కానీ రాఘవయ్య గారు కానీ వాళ్ళ గురించి ఏ విషయమూ చెప్పలేదు. అప్పుడు ఆ హోటల్ యజమాని, అమ్మా, మీకు నేను డబ్బు ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు. సరే బాబు, మాకేదైనా సహాయం చేయదలుచుకుంటే ఒక సహాయం చెయ్యి. అదేంటంటే మాకు కొన్ని రోజులు ఇక్కడ ఉండటానికి అంగీకరించాలి అన్నది. సరే అమ్మా, మీకెన్ని రోజులు కావలసి వస్తే అన్ని రోజులు ఇక్కడ ఉండండి, నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు ఆ యజమాని. కానీ వాళ్ళు ఆయనకు భారం కాదలుచుకోలేదు. అందుకే వాళ్ళు వాళ్ళ ఏర్పాట్లు చేసుకోవాలని అనుకున్నారు. అదే విషయం రాఘవయ్య గారు భార్యతో చెప్పారు. అందుకు భార్య కూడా సరే అనింది. ఇద్దరు పని వెతుక్కోవటం మొదలుపెట్టారు. 4-5 రోజుల్లోనే ఎవరో దగ్గరలో బట్టల మీద హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేయటం వంటి పనులు చేస్తే వాళ్లకు డబ్బు సహాయం కూడా చేస్తారని శ్యామల గారికి తెలిసింది. ఈ విషయం విన్న తర్వాత శ్యామల ఆ పనికి వెళ్తే చాలా బాగుంటుంది అని అనుకుంది. శ్యామల ఆ సంస్థ దగ్గరికి వెళ్ళింది. వాళ్లతో తన సమస్యను చెప్పుకొని వాళ్లను ప్రార్థించింది తనకు ఏదో ఒక పని ఇవ్వమని. ఆమె వయసును దృష్టిలో ఉంచుకొని ఆమెకు పని ఇవ్వటానికి నిరాకరించారు అక్కడి వాళ్ళు. ఇంతలో అక్కడికి ఆ సంస్థ యజమాని వచ్చాడు. అప్పుడు ఆమె,
సంస్థ యజమానితో ఇలా అనింది. నా వయసు ఎక్కువే, కానీ నా పనితనం కూడా చూస్తే మీరు ఇష్టపడకపోతే అప్పుడు నాకు పని ఇవ్వవద్దండి అన్నది. సరే అంటూ యజమాని ఒప్పుకున్నారు. వెంటనే ఆమె చేతిలో ఒక క్లాత్ తీసుకొని దారంతో పని చేయటం ప్రారంభించింది. ఆమె పనితనం చూసి యజమాని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అతను మొదటిసారి ఇంత అందమైన డిజైన్ని చూశాడు. అతను చాలా ముగ్ధుడై శ్యామల గారితో అన్నాడు, ఇంత అందమైన డిజైన్లు నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు అని. ఆమెను ప్రశంసించడం మొదలుపెట్టాడు. ఆయన ప్రశంసలు విని శ్యామల గారు చాలా సంతోషించింది. ఎందుకంటే ఆమె పని పూర్తయింది మరియు ఇప్పుడు ఆమెలో కొంత ఆశ మిగిలి ఉంది. ఎందుకంటే తనకు పని దొరుకుతుంది అని అనుకుంది. ఇంతలో ఆ సంస్థ యజమాని, మీ కళతో మీరు చాలా బాగా ఆకట్టుకున్నారు అంటూ కొంతసేపు ఆలోచించిన తర్వాత, మీరు ఇక్కడ ఉన్న మా పిల్లలందరికీ మీ విద్యను నేర్పించండి. దీంతో అందమైన మరియు కొత్త కొత్త డిజైన్లతో చీరలు రూపొందించగలరని నాకు అర్థమైపోయింది అన్నారు సంస్థ యజమాని. శ్యామల గారి ఆనందానికి అవధులు లేవు. వెంటనే ఇంటికి వెళ్ళి భర్తతో జరిగిన విషయం అంతా చెప్పింది. రాఘవయ్య గారు కూడా చాలా సంతోషించారు. అంతకుముందు రాఘవయ్య గారు కూడా అకౌంటెంట్గా పనిచేసేవారు. కాలక్రమేణా అతని ఆరోగ్య సమస్యల కారణంగా పని చేయటం మానేశారు. కొన్ని రోజుల తర్వాత రాఘవయ్య గారికి కూడా అకౌంటెంట్గా ఉద్యోగం దొరికింది. ఇద్దరి ఆనందానికి అవధులు లేవు. శ్యామల గారు సంస్థలో ప్రతి ఒక్కరికి గైడెన్స్ ఇస్తూ వాళ్లతో బాగా పని చేయిస్తూ ఉండేవారు. అక్కడ తయారు చేస్తున్న చీరలు కస్టమర్స్కి బాగా నచ్చేవి. శ్యామల గారు వచ్చిన తర్వాత వారి చీరలకు బాగా డిమాండ్ పెరిగింది. ఇదంతా చూసిన ఆ సంస్థ యజమానికి చాలా సంతోషం అనిపించింది. తనని పనిలో పెట్టుకుని తనేమీ తప్పు చేయలేదని అనిపించింది. 60 మరియు 55 సంవత్సరాల వయసులో కూడా శ్యామల మరియు రాఘవయ్య గారు అదే ఉత్సాహంతో పని చేయటం ప్రారంభించారు. ఇద్దరూ కష్టపడి పనిలో నిమగ్నమయ్యేవారు. శ్యామల గారు సాయంత్రం 5 గంటలకే ఇంటికి వచ్చేవారు. రాఘవయ్య గారు కూడా 6 గంటలకంతా వచ్చేసేవారు. ఇన్ని రోజులు ఎంత పని చేసినా కూడా వాళ్ళకి తృప్తి కలిగేది కాదు. కానీ ఇప్పుడు ఎవరి దగ్గర చెయ్యి చాచాల్సిన పని లేదు. వారు సంపాదించుకున్న డబ్బుతో వారు సంతోషంగా జీవితం ప్రారంభించారు. ఒకరోజు శ్యామల గారిని ఆ సంస్థ యజమాని పిలిచి, ప్రతి సంవత్సరం హైదరాబాద్లో ఒక ఎగ్జిబిషన్ పెడతారు. అందులో ప్రత్యేకంగా తయారు చేసిన చీరలను, కొత్త కొత్త డిజైన్లు ఉన్న చీరలను అక్కడ ప్రదర్శిస్తారు. వాటిలో ఏ చీరలైతే ఎక్కువగా అమ్మకాలు పొందుతాయో వారికి ప్రైజ్ మనీ కూడా ఉంటుంది. ప్రతి సంవత్సరం మన సంస్థ తరపున కూడా చాలామంది అందులో పాల్గొంటారు. కానీ ఈసారి నేను మిమ్మల్ని మన సంస్థ తరపు నుండి పంపించాలనుకుంటున్నాను అని శ్యామల గారికి చెప్పారు. మీరు తయారు చేసిన చీరలు చాలా కొత్తదనంగా ఉన్నాయి. ఇక్కడ చాలా అమ్ముడుపోతున్నాయి కాబట్టి అక్కడ కూడా మనకు మంచి పేరు వస్తుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి. ఒక 3 నెలలు సమయం ఉంటుంది. 5 రోజుల ఎగ్జిబిషన్ జరుగుతుంది కాబట్టి అందుకు అవసరమైన చీరలు అన్నిటినీ కూడా మీరు తయారు చేయించాలి అంటూ అన్నారు. శ్యామల గారు జీవితంలో ఇంత పెద్ద అవకాశం లభిస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఆమె నైపుణ్యాన్ని చూపించే అవకాశం ఆమెకు మళ్ళీ రాదు కాబట్టి ఆమె ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకుని సరే అని అన్నది. 3 నెలల తర్వాత ఎగ్జిబిషన్ ప్రారంభమయ్యింది. సందర్శనకు వచ్చే ప్రతి ఒక్కరు కూడా శ్యామల గారు తయారు చేసిన చీరలను చాలా ఇష్టపడ్డారు. ఆమె గురించే అందరూ కూడా మాట్లాడుకునేవారు. ఆ ఎగ్జిబిషన్ చాలా విజయవంతంగా జరిగింది. చివరి రోజుకు వచ్చింది. ఎవరి చీరలు ఎక్కువ ఆకర్షణీయంగా ఉన్నాయో, ఎవరు ఎక్కువ ఆదాయం సంపాదించారో నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది. ప్రతి ఒక్కరూ పోటీలో స్థానం కోసం తాపత్రయపడుతున్నారు. అందరూ కూడా విజేతలు ఎవరా అని ఎదురు చూస్తూ ఉన్నారు. శ్యామల శ్యామల అని తన పేరు వినబడటంతో మళ్ళీ ఆ లోకంలోకి వచ్చారు శ్యామల గారు. స్టేజి పైన శ్యామల గారి పేరును పిలవటం జరిగింది. విజేతగా శ్యామల గారి పేరు చెప్పి
స్టేజ్ మీదికి ఆహ్వానించారు. ఆ ఎగ్జిబిషన్లో ఆమె చేసిన చీరలకు మొదటి బహుమతి లభించింది అని ప్రకటించారు. ఆమె సంతోషానికి అవధులు లేవు. ఈ వయసులో కూడా ఇంత కష్టపడి తను అనుకున్నది సాధించారు శ్యామల గారు. ఆమెకు మెడల్తో పాటు ఒక పెద్ద బహుమతిని, అలాగే నగదు బహుమతిని కూడా అందించారు. అక్కడ ఒక మహిళా అతిథి ఆమెను చూడగానే గుర్తించి ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ఆమె ఇలా చెప్పటం మొదలుపెట్టింది. నేను ఈమెను ఇంతకుముందే కలిశాను అన్నది. శ్యామల గారికి అర్థం కాలేదు. ఈమెను నేను ఎప్పుడు కలిశానా అని ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తోంది. ఒకరోజు ఈమె తన భర్త ఇద్దరూ కూడా మా ఇంటి బయట ఉన్న నీటిని తాగి కాస్త రెస్ట్ తీసుకొని అక్కడ చెట్టు నీడలో కూర్చోవటం నేను మొదటిసారి చూశాను. కానీ అప్పటికే ఆమెకు ఏం జరిగిందో నాకు తెలియలేదు. కానీ వాళ్ళు చాలా బాధలో ఉన్నారని మాత్రం నాకు అనిపించింది. నేను వారికి సహాయం చేయాలని చూశాను. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోయారు. కానీ ఈ వయసులో కూడా ఈమెకు ఉన్న నైపుణ్యానికి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. వయసు భారం కాదు అని ఈమె మనకు నిరూపించారు అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. శ్యామల గారికి మాట్లాడే అవకాశాన్ని ఇచ్చారు. శ్యామల గారు ఇలా చెప్పడం ప్రారంభించారు. ఇప్పుడు తిరస్కరణకు గురి కావడం కూడా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పటానికి నిదర్శనమే నా జీవితం. నా కొడుకు కోడలు నన్ను తిరస్కరించడం వల్లనే నాలో ఉన్న ప్రతిభ బయటపడింది. అలాగే నేను నా భర్త బ్రతికి ఉన్నన్ని రోజులు కష్టపడి జీవించాలని నిర్ణయించుకున్నాము అంటూ బహుమతి అందుకొని కిందికి వెళ్తున్న శ్యామల గారి వైపు ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ రావటం ఆమె గమనించింది. కానీ కావాలనే ఆమె వారితో మాట్లాడకూడదని నిశ్చయించుకుంది. కానీ వాళ్ళు ఆమె వెంట వస్తూ ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నించారు. అప్పుడు రాఘవయ్య గారు కూడా వాళ్లను అక్కడ గమనించి అక్కడి నుండి వెళ్ళిపోవటానికి ప్రయత్నించారు. శ్యామల గారు పనిచేస్తున్న సంస్థ యజమాని ఆమెను తీసుకువెళ్ళటానికి ఒక కార్ తీసుకొని ఆమె దగ్గరికి వచ్చారు. అప్పుడు కొడుకు కోడలు కూడా ఆమె దగ్గరకు వచ్చి మాట్లాడడానికి ప్రయత్నించారు. అప్పుడు ఆ సంస్థ యజమానికి అర్థమైపోయింది వాళ్ళిద్దరూ కొడుకు కోడలు అని. అప్పుడు వాళ్లతో ఈ విధంగా అన్నాడు. ఇంత మంచి వ్యక్తులను ఇంటి నుండి పంపించి వేయటానికి మీకు మనసెలా వచ్చింది? ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వీళ్లను తీసుకుని వెళ్ళటానికి వచ్చారు అంటూ వాళ్లకు బాగా బుద్ధి చెప్పాడు. తల్లి తండ్రి మాత్రం కనీసం వెనక్కి కూడా తిరిగి చూడకుండా కారెక్కి అక్కడి నుండి వెళ్ళిపోయారు. కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు కథామాలిక. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.